ఆలవెల్లి మల్లవరం కాకినాడ జిల్లాకి 34 కిలోమీటర్స్ అండ్ రాజమండ్రికి దగ్గరలో ఉంది. మనం అన్నవరం వెళ్తాం కదా, అక్కడికి దగ్గరలో ఉన్న స్టేషన్ అనమాట ఇది. ఇది చాలా అంటే చాలా ప్రాశస్త్యం ఉన్న గుడి. ఈ టెంపుల్ స్టోరీ వచ్చేసి కుక్కుటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఒక పాము ప్రత్యక్షమై గర్భగుడి లోపలే శివలింగం వద్ద ఉండేదంట. తర్వాత కొన్నేళ్ళకి నాగుపాము ఈ సమీపంలో నీళ్లు ఉన్నాయి కదా, ఇక్కడే ఉండేదంట. తర్వాత కొన్ని అకాల కారణాల వల్ల అక్కడే ఈ పాము చనిపోయి ఉండడం వలన అక్కడే కర్మలు చేపించాక గర్భగుడిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపాన్ని ప్రతిష్ఠించారు. ఆలయ సముదాయంలో శివుడు మరియు పార్వతీ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారనమాట. గర్భగుడిలో శివలింగం అయితే చాలా బాగుంది, అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ సంతానం గురించి కానీ లేదు, మానసికంగా ప్రశాంతంగా ఉండాలి అన్న, లేదు మనకి ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఎవరైనా సరే ఈ దేవస్థానానికి గనక వెళ్ళినట్టయితే చాలా అంటే చాలా రిలీఫ్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ భక్తులు నమ్ముతారనమాట. అండ్ పూజలు కూడా చేసుకుంటారు, శాంతి హోమాలు కూడా జరుపుకుంటారు. అన్నవరం వెళ్ళినప్పుడు అన్నవరం నుండి జస్ట్ లోపల వరకు వెళ్తే సరిపోతుంది. సో మీరు అన్నవరం వెళ్ళినప్పుడు ట్రై చేయండి అటువైపు వెళ్ళడానికి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఇది నియరెస్ట్ రైల్వే స్టేషన్ అయితే రాజమండ్రి ఉన్నది. రాజమండ్రి నుండి 86 కిలోమీటర్స్ ఉంది, వైజాగ్ నుండి 137 కిలోమీటర్స్ ఉంది అనమాట. సో పిఠాపురం ఈజ్ ద నియరెస్ట్ రైల్వే స్టేషన్ అనమాట. సో వెళ్ళే రూట్ అయితే చాలా బాగుంది, అటు ఇటు గ్రీనరీ అంతా బాగుంది. సో ఇది వచ్చేసి ఆలవెల్లి మల్లవరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం అనమాట. నాగదోష పూజ ఉన్న సర్పదోషాలు కూడా ఇక్కడ అన్నీ చేస్తారు. అండ్ సోమవారం మరియు మంగళవారం మాత్రమే ఈ పూజలు చేస్తారు. అటు వెళ్ళినప్పుడు ఒక లుక్ వేసేయండి. థ్యాంక్ యూ.